அங்க இருக்கிறது யாரு? ஜிகர்தண்டா சம்பவ கிளப்போட தலைவன், மை பாய். చిన్న ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి గైస్. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓకేనా, ఓపెన్ చేసుకోండి గైస్. లాస్ట్ ఈ లిరిక్స్లో అయితే ఏం కదపకండి, ఫాంట్ కూడా వచ్చేస్తుంది గైస్. ఓకేనా, ఈ ఫస్ట్ దాంట్లోకి రండి. ఈ ఫోటోని అయితే మార్చుకోండి గైస్. ఓకేనా, అలా క్లిక్ చేసి ఫోటోని క్లిక్ చేసి ఫోటోని అయితే మార్చుకోండి గైస్. నేనైతే ఈ ఒక ఫోటోతో చేసి చూపిస్తాను. కానీ అలా సెట్ అవ్వకపోతే చూపిస్తాను గైస్ ఎలా మార్చాలో. చివరికి వచ్చి ఇలాగైతే మూవ్ చేసుకోండి గైస్, కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఫోటోని. ఓకేనా గైస్, అంతే. నెక్స్ట్ ఫోటో కూడా అలాగే మామూలుగా మార్చేసుకోండి. ఓకేనా గైస్, అంతే గైస్, ఇలా మార్చుకోండి. థర్డ్ ఫోటో అయితే గ్రూప్స్లోకి వెళ్ళాలి గైస్. ఇలా ఫస్ట్ గ్రూప్ ఓపెన్ చేసి ఫస్ట్ గ్రూప్లో మళ్ళీ ఈ ఫోటో మార్చేసుకోండి. మీది ఏ ఫోటో అయితే ఆ ఫోటో పెట్టేసుకోండి గైస్. ఓకేనా, ఇలా మొత్తం మూడాట్లకి అంతే గైస్. ఓకే, ఇలా క్లిక్ చేసి ఇలాగైతే మార్చుకోండి గైస్ మొత్తం ఫొటోస్ని. అంతే గైస్, ఇలా సెట్ అవ్వకపోతే ఇలా పెట్టుకోండి. ఓకేనా గైస్, కొంచెం ఫోటో సెట్ అవ్వాలన్నట్టు ఉంది, మళ్ళీ పెడదాం. అంతే గైస్, ఇది సెట్ అవ్వాలా, కొంచెం ఎలాగైతే జరుపుకోండి గైస్. ఓకేనా, ఈ ఫోటో అయితే కొద్దిగా సెట్ అవ్వాలా. ఇలా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా ఇలా మార్చేసుకోండి. ఈ విధంగా అయితే కొంచెం నీట్గా ఉంటుంది గైస్. లాస్ట్ ఈ ఫోటో కూడా జస్ట్ ఫోటో అయితే చేంజ్ చేయండి. ఎఫెక్ట్స్ అయితే అందులోనే ఉంటాయి గైస్. ఓకేనా, ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్, దాంతో ఇంపోర్ట్ చేసుకోండి.